హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అండ్ ఎవరి టీం స్ట్రాంగ్ ఎవరి టీం వీక్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ యూపీ మ్యాచ్ ప్రిడిక్షన్ ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాం. ₹1 కూడా తీసుకోకుండా మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్తాం. WPLఏ కాకుండా IPL మ్యాచ్ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తున్నాం. వెంటనే జాయిన్ అయ్యి సంపాదించుకోండి, అది కూడా ఫ్రీగా. సో ఫ్రెండ్స్, మనం గత సంవత్సరం ఈ రెండు టీమ్స్ మధ్య ఆల్మోస్ట్ ఒక 2 మ్యాచెస్ జరగడం జరిగింది. ఆ 2 మ్యాచెస్లో ఒకటి ఆర్సీబీ గెలవడం జరిగింది అండ్ ఇంకోటి మనకి మీకు తెలిసినట్టే యూపీ వారియర్స్ గెలవడం జరిగింది. సో హెడ్ టు హెడ్లో మాత్రం రెండు టీమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఒక్కసారి వాళ్ళ టీమ్స్ కంపేర్ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న ఆన్ పేపర్ అయితే మనకైతే యూపీ వారియర్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా అవపడుతుంది. ఎందుకంటే సోఫియా ఎల్లిస్టోన్ లాంటి ఒక మంచి వరల్డ్ క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు అండ్ చమిరాత పట్టు లాంటి ఒక గ్రేట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు అండ్ అలెసా హీలీ ఉంది అండ్ తాలియా మెగ్రాత్ ఉంది. సో అలాగే గ్రేస్ హ్యారిస్ లాంటి పవర్ఫుల్ హిట్టర్స్ మొత్తం యూపీ టీం మొత్తం ఉన్నారు. ఇలాంటి ప్లేయర్స్ మనకి చిన్నస్వామి స్టేడియంలో ఆడితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అండ్ వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది అండ్ అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యూపీ వారియర్స్ అయితే చాలా మంచి స్ట్రాంగ్ టీంలో మనకైతే కనిపిస్తుంది. వేరే ఆర్సీబీ చూసుకున్నట్టయితే ఆర్సీబీలో కొన్ని ఇష్యూస్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఎందుకంటే హెదర్ నైట్ అండ్ అలాగే కనుక అహూజా గత సంవత్సరం ప్లేయింగ్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్, మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్స్ ఈ సంవత్సరం వాళ్ళతో మిస్ అవుతున్నారు. వాళ్ళ ప్లేస్లో ఒక యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్దగా ఆర్సీబీకి అయితే మనకి వీక్నెస్ అయితే కనబడుతుంది. ఇది అయితే సో మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ చాలా అవసరం ఉంటుంది, కానీ ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కొంచెం వీక్ ఉన్నారు. సో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మన మ్యాచ్లో ఎక్కడ జరుగుతుంది, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరైతే టాస్ గెలుస్తారో 100%గా వాళ్ళైతే మనకి ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది, చేజింగ్ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. సో రెండు టీమ్స్ కంపేర్ చేసుకుంటే మనకైతే యూపీ వారియర్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా అవ్వబడుతుంది. ప్రస్తుతానికైతే యూపీ వారియర్స్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ కండిషన్స్ చేంజ్ అయ్యి మనకి పిచ్ రిపోర్ట్ చేంజ్ అయ్యి అండ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలని మనకు తెలుస్తుంది. కాబట్టి మీరైతే ఫైనల్ ప్రిడిక్షన్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఫర్ నౌ యూపీ వారియర్స్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.